అందరూ కూడా చక్కగా ఈ కార్తీక పౌర్ణానికి మీరు ఇల్లు శుద్ధి, ఒంటి శుద్ధి, నోటి శుద్ధితో చక్కగా పూజలు ఏర్పాటు చేసుకుంటారని నేను పదే పదే చెప్తున్నాను. ఎవరన్నా ఇల్లు కొంచెం దర్వాజాలు మార్పులు, చెరుపులు, ఇల్లు మారటాలు అలాంటివి ఏదన్నా ఉండా కూడా చేసుకోవచ్చు. మీ పేరు మీద ఎక్కడన్నా పరిస్థితి బాగోలేదు అండి మాకు అన్నారనుకోండి, మాకులాగే చేసేవాళ్ళు ఉంటారు. ఇలాగా ఏ శివాలయంలోని, ఏ నరసింహస్వామి గుడి అవ్వచ్చు, ఏ ఏ గుడి అయినా సరే పర్వాలా, అక్కడికి వెళ్ళేసి మీ నామాలతో వాళ్ళు నామాలు జపిస్తారు మీ పేరున. అప్పటికి కొంచెం మనకి ఫ్రీ అయిపోయినట్టుగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది బాగా ఇంపుగా విని మీ కుటుంబాన్ని పచ్చగా చూసుకోమని పదే 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 చెప్తున్నాను. ఎందుకు తెలుసా, వచ్చేది ప్రళయం. ఏమి జరుగుతుందో తెలియని, ఊహించలేని పరిస్థితులు ఎదురైనాయి. ఇప్పుడు తెలుసా మీకు, ఏమీ తెలియట్లేదండి. వాళ్ళ నలుగురిలో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈనాటికి అలాంటి ధ్యానం ఎవరికి కలగటంలా, అయిపోయింది ఏదో చేసుకున్నాం అలా కాదు. కరెక్ట్గా నిఘాగా పూజ చేసుకొని, నాయనా నాకు ఇది కావాలని కోరుకున్నారనుకో, చక్కగా వరాన్ని భగవంతుడు ఇస్తాడు. మనకి ప్రాణభిక్ష ఎలా పెట్టాడు, అన్నపూర్ణాదేవి మన 5 ఏళ్లతో ఎలాగైతే మన కడుపులో ఇదవుతుందో, ఒక గ్లాస్తో కానీ ఒక చిన్న కూజేతో కానీ ఎలాగైతే గంగమ్మ మన నోటిలోకి వెళుతుందో, అలాగే ఇది కూడా అంతే. ఎప్పుడైతే మీరు నేను చెప్పినన్ని పాటిస్తారో అప్పుడు మీరే పక్కాగా ఫోన్ చేస్తారు, అంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. అని తెలుసా, వచ్చే ప్రళయాలు అంత ఇదనమాట. ఈ నెల పోనీయండి, ఇంకా అక్టోబరు, ఇంకా చూడండి, ఇంకా కూడా కష్టకాలాలు ఎదురయ్యే ఇదే కనపడుతుంది. తెలుసా మీకు. జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా ధన్యవాదములండి. మీరు నా వీడియో బాగా ప్రపంచానికి వెల్లడి చేయాలని కోటి దండాలు చేస్తున్నాను. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు చాలా వాళ్ళు దేవతలు. అంటే వీళ్ళ తర్వాత వాళ్లే నాకు. అలాగే ముందు భగవంతుడు, తర్వాత వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు లేదే వాళ్ళు లేరు, వాళ్ళు లేదే మనం లేము. అలాగే ముందు వీళ్ళు, తర్వాత వాళ్ళు. అలాగే వాళ్ళ ఆత్మలు ఇంకా భూమిపైన ఇంకా చించరించాలని, అంటే ఈ భూమాత పైన, ఈ గంగమ్మ సాక్షిగా, ఈ భగవంతు సాక్షిగా, ఈ వాసుదేవ సాక్షిగా ఇంకా సంచరించాలని కోరుకున్నాను. జై నాగు. స్వామిజీ జడలోన గంగమ్మ సిగలోన నిలవంగ స్వామి శివ శివ ఓ పార్వతీశ శ్రీ పరమేశ
చక్కగా కూడా మీరందరూ కూడా ఇలా పచ్చగా ఇలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయం సందర్శించండి. అంటే వెళ్ళి మీకు కొబ్బరికాయో ఏదో మీ ఇష్టమైన ఇది ఏర్పాటు చేసుకున్నారనుకోండి, మీకే జీవితంలో ముందుకి అడుగు. అంటే మన జీవితం ఎంత పచ్చగా అయితే ఉండాలనుకుంటామో అంతకంటే ఇంకా పచ్చగా ఉంటుంది. మనం అనుకున్నది ఒక పాయింటే, దేవాలయానికి ఏమనుకోండి ఇంకా రెట్టింపు అయింది. అంటే భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నా మాట విని పొద్దున్నే ఏదో ఒక గుడికి వెళ్ళనని నేను నిత్య వీడియో పెడుతున్నాను. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా. చూడండి ఎంత ఇదిగా ఉందో చూడండి. అది చూడండి ప్రకృతి అంటే ఎన్ని రకాల చెట్టులు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. అలాగే మీరు కూడా ఇలాగ పచ్చదనంతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ప్రతి ఒక్కరూ నా వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓకే.